హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 188వ భాగం. ఆ బాక్స్ ని చూస్తూ అలాగా పద, అందులో ఏముందో చూద్దాం అంటూ ముందుకు నడిచాడు అభిరామ్. చాలాసేపటి నుండి అక్కడే ఉన్న రాఘవ ఆత్మ జరగబోయేదాన్ని తను ఆపలేదని గ్రహించి మౌనంగా చూస్తుండిపోయింది. వెళ్లినట్టే వెళ్లి వెనక్కి తిరిగొచ్చిన దమయంతి తలుపు చాటు నుండి అక్కడేం జరుగుతుందో చూస్తుంది. ఎందుకో ఆ పెట్టెలో ఏముందో చూడాలని ఆతృత ఎక్కువవుతుంటే అక్కడే ఉన్న ఒక చిన్న పీటని ఆసరాగా చేసుకుని ఆ పెట్టెని కిందకి దించాడు అభిరామ్. ముక్కు మూసుకుంటూ అబ్బా, ఫుల్లుగా డస్ట్ ఉందన్నయ్యా అన్నాడు రామ్. హా అంటూనే తన చేతిలో ఉన్న ఫైల్తో ఆ పెట్టెని ఒక్క దులుపు దులుపగానే దానికి వేసిన తాళం కనిపించింది. దీనికి తాళం వేసిందన్నయ్యా, కీస్ ఎక్కడున్నాయో. ఇదేం పెద్ద తాళం కాదులే తమ్ముడు, పగలగొట్టడం ఎంతసేపు? ఎందుకన్నయ్యా, టైం వేస్ట్. ఇందులో ఎటు వజ్రాలు వైఢూర్యాలు ఏమీ ఉండవనుకుంటా అన్నాడు రామ్. దానివైపే పరీక్షగా చూస్తూ ఉండవు కాబట్టే దీన్ని తెరవాలి. ఏమీ లేనప్పుడు ఇంతగా తాళం వేయాల్సిన అవసరమేంటి అంటూనే అక్కడున్న ఇత్తడి బిందితో ఒక్కసారిగా దాన్ని కొట్టగానే ఒక్క దెబ్బకి తాళం కప్ప ఊడొచ్చింది. గుడ్ షాట్ అన్నయ్య అంటూ అందులో ఏముందో చూడాలని యాంగ్జైటీగా పెట్టె ఓపెన్ చేయగానే అందులో గోల్డ్ కలర్లో ఉన్న చిన్న బాక్స్ తప్ప ఏమీ లేకపోవడం చూసి దాన్ని చేతిలోకి తీసుకుని ఇదేంటన్నయ్య, ఏమీ లేదు, ఇంత మాత్రానికే ఏదో ఉన్నట్టు దీనికి తాళం వేసి పెట్టారెందుకు అన్నాడు రామ్. రామ్ చేతిలో ఉన్న బాక్స్ ని తన చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూశాడు అభి. నాకు తెలిసి ఇందులో కూడా ఏమీ ఉండదన్నయ్యా, పద వెళ్ళిపోదాం. లేదురా, నాకెందుకో దీన్ని ఒకసారి ఓపెన్ చేయాలనుంది. దాందేముంది, ఓపెన్ చేయి. దాన్ని గట్టిగా లాగబోయినా ఎంతకీ ఓపెన్ అవ్వలేదు రామ్కి. అభి లోపలికి ఉన్న ఇన్నర్ లాక్ ని చూస్తూ రేయ్, దీనికి లాక్ ఉందిరా, అందుకే ఓపెన్ అవ్వట్లేదు అంటుండగానే దానివైపు పరీక్షగా చూసిన అభిరామ్కి ఆ రోజు రాఘవ గదిలో తన చేతికి చిక్కిన గోల్డ్ కలర్ తాళం చెవి గుర్తొచ్చింది. అన్నయ్య, దీన్ని తీయాలంటే ఖచ్చితంగా కీ కావాలనుకుంటా. దీనికి నా దగ్గరుందిరా అన్నాడు అభిరామ్ సడన్ గా. ఏంటి, నీ దగ్గరుందా? అవును, మొన్న డాడీ రూమ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక కీ దొరికింది. అది ఖచ్చితంగా దీనికి సంబంధించిందే. పద, నా రూమ్కి వెళ్దాం అంటూ తన రూమ్ వైపు నడిచాడు అభిరామ్. వాళ్లు రావడంతోనే పక్కకి తప్పుకున్న దమయంతి నోటిమీద చెయ్యి వేసుకుని అంటే రాఘవ గదిలో నాకు దొరికిన తాళం చెవి ఈ బాక్స్ అన్నమాట. అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి జాతకాలు అందులోనే ఉంటాయి అనుకుని వాళ్లకు తెలియకుండా వాళ్ల వెనకే వెళ్ళింది దమయంతి. అభి రామ్లు వెళ్లిపోగానే పొలానికి సంబంధించిన లావాదేవీలన్నీ వాళ్లతో మాట్లాడాలనుకున్న శర్మ వాళ్ళు వెళ్లిపోవడంతో వాళ్ల వెనకే బంగ్లాకి బయలుదేరాడు. తన రూంలో బట్టల కింద ఉంచిన ఆ గోల్డ్ కలర్ కీని చూసిన అభిరామ్కి ఇది ఖచ్చితంగా ఈ బాక్స్దే అన్నయ్య, కలర్ చూడు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అన్నాడు రామ్. అవునన్నట్టు నవ్వి కీతో బాక్స్ని 3 సార్లు తిప్పగానే అది టక్ మని శబ్దం చేస్తూ ఓపెన్ అయింది. ఇద్దరికీ అందులో ఏముందో చూడాలన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువవడంతో దాన్ని ఓపెన్ చేసి అయోమయంగా ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అన్నదమ్ములు. మొత్తానికి ఆ బాక్స్ అయితే ఓపెన్ చేశారు, కానీ ఏం ఉంది అందులో అనుకుంటూ వాళ్లు చూస్తున్న దాన్ని తొంగి తొంగి చూడాలని ప్రయత్నించినా అందులో ఏముందో దమయంతికి కనపడలేదు. ఆ బాక్సులో కేవలం 2 బంచులుగా ఉన్న పేపర్లు తప్ప ఏమీ లేకపోవడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు అభి, రాములు. ఏంటన్నయ్య ఇది, ఏదో ఉందనుకుని ఓపెన్ చేస్తే ఈ పేపర్లు తప్ప ఏమీ లేవు. ఏమో అంటూనే అభి ఆ పేపర్లను ఓపెన్ చేశాడు. అభిరామకృష్ణ భూపతి, సింహరాశి, మఖా నక్షత్రం. సాకేత్ రామ్ భూపతి,
సింహరాశి, మఖా నక్షత్రం అన్న పేపర్లు చూసి, అరే ఇవి మన జాతకాలన్నయ్యా, వీటినెందుకు ఇంత భద్రంగా దాచిపెట్టారు? అది తర్వాత తమ్ముడు, కాని మన జాతకాలు ఉండాల్సింది గుళ్ళో కదా, ఇక్కడ ఇలా స్టోర్ రూంలో ఎందుకున్నాయి అని అభిరామ్ అనుకుంటుంటే వీళ్ళిద్దరినీ చూస్తున్న దమయంతి మెరిసే కళ్లతో, అంటే ఆ రాఘవ వీళ్ల జాతకాలను ఇక్కడ దాచిపెట్టాడన్నమాట అనుకుంటుండగానే వాసుదేవ శర్మ వస్తుండడం చూసి ఆయనకి కనిపించకుండా పక్కకు తప్పుకుంది దమయంతి. కృష్ణబాబు అంటూ వచ్చిన వాసుదేవ శర్మని చూసి, రండి శర్మగారు అన్నాడు అభిరామ్. నడుస్తూనే, ఇందాక మీతో పొలం గురించి మాట్లాడడం మర్చిపోయాను బాబు, అందుకే మళ్లీ వచ్చాననబోతూ అభి చేతిలో ఉన్న వాళ్ల జాతకాలని చూసి శిలలా నిలబడిపోయాడు శర్మ. ఏమైంది శర్మగారు, ఎందుకలా అయిపోయారు అని అభిరామ్ అడిగితే, బాబూ ఇవి మా జాతకాలు శర్మగారు, ఇవి మాకు స్టోర్ రూంలో దొరికాయి, ఇవి ఉండాల్సింది శివాలయంలో కదా, ఇక్కడెందుకు పెట్టారు అని అడిగాడు రామ్. ఆ మాటకి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో శర్మ, ఈ జాతకాలు పొరపాటున కూడా ఈ బంగ్లా దాటి బయటికి వెళ్లకూడదు, ఎవరికంటా కనపడకూడదు అంటూ రాఘవ ఒకప్పుడు తనతో చెప్పిన మాటలు చెవిల్లో వినిపిస్తుంటే నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ, అది పొరపాటున వచ్చుంటాయి బాబు, ఇలా ఇవ్వండి, నేను శివాలయానికి పంపిస్తానంటూ అభి చేతిలో నుండి ఆ జాతకాలను తీసుకోబోయాడు. ఫ్రెండ్స్, రాఘవ శర్మతో మాట్లాడిన ఈ మాటలు ఎపిసోడ్ 71లో ఉన్నాయి, మీకు ఒకసారి కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. ఆయన తడబాటుని అంచనా వేస్తున్న అభిరామ్ ఆ పేపర్స్ని వెనక్కి తీసుకుంటూ, ఏం జరిగింది శర్మగారు, మీరెందుకింతలా తడబడుతున్నారు, ఎప్పుడు నిర్మలంగా ఉండే మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారెందుకు అని అడిగాడు సీరియస్గా. గుర్తుపెట్టుకో శర్మ, ఈ జాతకాలు బయటికి వస్తే పిల్లలకి మంచిది కాదు, నేను ఉన్నా లేకపోయినా వీటికి కావలి కాయాల్సిన బాధ్యత మాత్రం నీదే అన్నాడు ఒకప్పుడు రఘు. కాని వీటిని ఎక్కడ దాచిపెడుతున్నావు రఘు అని అడిగితే, నీక్కూడా తెలియకుండా దాస్తాను శర్మ, కాని నీకు కనిపిస్తే మాత్రం నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పాను కదా అన్న రాఘవ మాటలు గుర్తొస్తుంటే మౌనంగా ఉండిపోయాడు శర్మ. ఏమైంది శర్మగారు, ఎందుకలా అయిపోతున్నారు? ఏం లేదు బాబు, వయసు వస్తుంది కదా, అందుకే. కృష్ణబాబు, ఆ జాతకాలు ఇలా ఇవ్వండి, నేను వాటిని జాగ్రత్తగా ఆలయానికి పంపిస్తాను. నవ్వుతూ, నేను మనిషి మనసులో ఏముందో గుర్తించలేకపోవచ్చు, కానీ మనిషిని అంచనా వేయగలను శర్మగారు, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు, ఏంటది? ఇది మీ చేతుల్లో పెరిగిన అభిరామకృష్ణగా కాదు, జమీందార్ అభిరామకృష్ణ భూపతిగా అడుగుతున్నాను, చెప్పండి అని సీరియస్ టోన్తో అడిగాడు అభిరామ్. చెప్పాలా వద్దా అని తర్చన పడుతున్న శర్మ అవి మొండితనం గురించి ముందే తెలుసుండటంతో చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. రాఘవ ఆత్మ మాత్రం జరిగిపోయేదాన్ని అంచనా వేయలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది వీళ్ళని చూస్తూ. ఈ జాతకాలు బంగ్లా దాటి బయటకు వెళ్లకూడదు అనేది మీ నాన్నగారి కోరిక బాబు అనగానే ఇద్దరూ ఒకేసారి, ఏంటి? అవును బాబు, రాఘవ నాకు అప్పజెప్పిన ఆఖరి పని కూడా ఇదే. ఈ జాతకాలు ఎవ్వరికీ తెలియకుండా బంగ్లాలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకూడదని చెప్పాడు. మరి గుళ్ళో ఉన్న జాతకాలు అని అడిగాడు రామ్. అవి అసలైన జాతకాలు కాదు బాబు, నకిలీవి. మీ నాన్న ఆదేశంతో వాటిని అలా మార్చి రాయించి అక్కడ పెట్టింది నేనే. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, కాని ఎందుకు? అదంతా నాకు తెలియదు బాబు, ఎంత అడిగినా రాఘవ చెప్పలేదు. జాతకాలు ఎవరికంటైనా పడితే మీకు మంచిది కాదని మాత్రమే చెప్పాడు. ఏంటన్నయ్య ఇది, అంత అయోమయంగా ఉంది. జాతకాలని ఇంత భద్రంగా దాచడమేంటి? ఇవి ఎవరూ చూడకూడదని చెప్పడమేంటి? తెలీదన్నట్టు తలూపిన అభిరామ్, శర్మగారు, మీకీ పని చెప్పే ముందు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పగలరా? ఆ రోజు మీ నాన్న ఏదో పని మీద శృంగేరి వెళ్ళొచ్చాడు బాబు. అక్కడేదో స్వామీజీని కలిశానని, మీ జాతకాలు చూసి నరతిష్టి వల్ల ఇవి ఎవ్వరికీ చూపించొద్దని చెప్పాడంట. అందుకే వీటినిక్కడ దాచిపెట్టి నకిలీ జాతకాలు గుళ్ళో పెట్టమని చెప్పాడు. ఆ రోజు మా డాడీ వెళ్ళింది నిజంగా శృంగేరికేనా అని అడిగాడు రామ్. అది కూడా ఖచ్చితంగా తెలీదు బాబు. అంటే ఆ జాతకాలను చూసిన అభిరామ్కి ఆ జాతకాల మీద హంస రూపంలో ఉన్న ఒక చిహ్నం కనిపించడంతో దాన్ని గూగుల్ చేస్తే అది శృంగేరి పీఠ సింబల్ అని తెలిసింది. అంటే డాడీ వెళ్ళింది శృంగేరికే అన్నమాట అన్నయ్యా. అవును బాబు, శృంగేరి అంటే నాకిప్పుడు గుర్తొస్తుంది. అక్కడ మీ వంశానికి సంబంధించిన అన్ని వివరాలు తెలిసిన చిదానంద స్వాముల వారున్నారు.
బహుశా మీ నాన్న ఆయన్ని కలవడానికి వెళ్ళాడేమో. ఓ అలాగా, అయితే క్యాజువల్గానే కలిశాడేమో అన్నాడు అభిరామ్. అతని మనసు మాత్రం ఈ జాతకాలు బంగళా దాటి వెళ్ళకూడదు అన్న రాఘవ మాట దగ్గరే ఆగిపోయింది. కేవలం నరదిష్టి కోసం వీటిని ఇంతలా జాగ్రత్త చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటుంటే, అన్నయ్య ఏమాలోచిస్తున్నావు? రామ్ వైపు చూసి సన్నగా నవ్వి, మనం శృంగేరి వెళ్తున్నాం అనగానే వాళ్ళిద్దరితో పాటు వీళ్ల మాటల్ని వింటున్న దమయంతి కూడా షాక్ అయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి వీళ్ళ జాతకాలు వీళ్ల చేతుల్లోకే వచ్చి చేరాయి. శర్మ చెప్పిన దాని ప్రకారం రాఘవ శృంగేరి వెళ్ళొచ్చిన తర్వాతనే జాతకాలని జాగ్రత్త చేశాడని అర్థమైంది. మరి వీళ్ళు వెళ్దామని డిసైడ్ అయిపోయారు శృంగేరికి. అక్కడకు వీళ్లకు తెలిసిపోయే నిజమేంటో మీకు నాకు కూడా తెలీదు. అదేంటో ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆ సీన్ని రైటర్ గారు మనకి హైడ్ చేశారు. సో అదేంటి అనేది ఇప్పుడైతే డెఫినెట్గా తెలుస్తుందనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చదవండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. నిధి గురించి తెలిసిపోయే ఓపెన్ అయ్యే సంఘటన అయితే వచ్చేసింది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దండి. అలానే స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.